చాలామంది వచ్చేసి ఫుడ్ బిజినెస్లోకి వచ్చేసిండ్రు. అసలు వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, తెలియకపోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్లో మీరు అసలు ఎట్లా స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఈ మీల్స్ బఫే స్టార్ట్ చేసింది మీరే అని డెఫినెట్గా ఎందుకంటే 2008లో బయట నుంచి చూసే వాళ్ళకి ఏమైనా హోటల్ పెట్టగానే డబ్బులు వస్తాయి అనుకొని చాలా మంది పెడుతున్నారు, చేతులు కాల్చుకుంటున్నారు. ఇది రొటీన్ సిస్టమ్. రెసిపీ మీద కమాండ్ ఉండాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అంటే నెంబర్ 1 మెటీరియల్ కావాలి, ప్రైస్ కాంపిటేటివ్ కావాలి. ఏదో ఊరికి వచ్చి పెట్టేసి మేనేజర్ని ఎంప్లాయీస్ని పెట్టేస్తామంటే డబ్బులు రావు. భలే టఫ్గా ఉండేది. బయట దాకా నుంచునేవాళ్ళు, ప్లేస్ లేదు వద్దన్నారే మేము నుంచోనే తింటాం. అదే వేసేవాళ్ళు, కూరలు అయిపోతా ఉండి మళ్ళీ వండుతా ఇద్దరు మాస్టర్లు ఉంటారు నిర్మల్ సపోర్ట్కి. వాళ్ళ చెయ్యి ఒక రోజు, వాళ్ళ మనసు ఒక రోజు తేడా ఉండాలి. దాని మీద కట్టుబడి నాన్ వెజ్లో తితామోడు. నేను దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పేసి బఫెట్ పెట్టేశాను. మా ఇంట్లో వాళ్ళు కానీ కొంతమంది ఉన్నారు, అన్ని అన్లిమిటెడ్గా పెడితే మనం లాస్ అయిపోతాము అని భయపెట్టి వద్దన్నారు. నేను క్యాలిక్యులేట్ చేశా, ఎంత తింటారు, ఓకే అది కూడా తింటే తిండి. అట్లా హాస్టల్లోనే బఫే పెట్టారంటే అద్భుతం అంటే అది. ఇనిషియల్గా 25 మంది ఉండేవాళ్ళు, తర్వాత 100లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చేపలు తీసుకున్నాం. సిన్సియారిటీ అండ్ హార్డ్ వర్క్ ఇట్స్ ద రేస్ అంటారు. అది 100%. మూసేవాడి బరువు తెలుసు. ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి, అవ్వదు కూడా. రెండు కావాలి. ఎక్కడ అడవిలో పెట్టినా సరే క్వాలిటీ పెట్టి మంచి ఫుడ్ పెడితే వాళ్ళే వస్తారు అనే సిద్ధాంతాన్ని నమ్మి నేను లోపల పెట్టాను. మౌత్ క్యాన్వాసే పవర్ఫుల్, మౌత్ క్యాన్వాసే అడ్వర్టైజ్మెంట్ నమ్ముతాను. అంటే మనం క్వాలిటీ పెట్టి తెలియపరచాలిగా. ఎన్ని గంటలు ఇస్తున్నాం అనేది పెద్ద క్వశ్చన్ కాదు. ఏంటంటే ఎక్కడో తంతుంది, ఏదో లోపం ఉంది అనేది ఉంటుంది పెద్ద. మేము కూడా ఇదే ఫుడ్ తింటాము, మా స్టాఫ్ ఇదే ఫుడ్ తింటాము. ఫస్ట్ స్ప్రెడ్ చేసింది కూడా పీసు అంత మెత్తగా, అంత స్మూత్గా లోపలికి వెళ్తే కరిగిపోతుంది. కస్టమర్లు దేవుళ్ళు వాళ్ళు చెప్తే నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే. యాక్చువల్గా ఇప్పుడు బిజినెస్లోకి వచ్చేటోళ్ళకి మీ ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అసలు బిజినెస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే మీకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఇక్కడ కొత్తగా ఇన్నోవేట్ చేసింది కూడా మీరే, ఈ బఫే సిస్టమ్. సో అసలు మీ గురించి ఒక చిన్న. నేను 1998లో దిల్సుఖ్ నగర్లో మా బ్రదర్లాది ఒక కాలేజ్ ఉంటే అక్కడ కూర్చొని ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ హాస్టల్ సదుపాయాలు లేక వాళ్ళకి అకామిడేషన్ ప్రాబ్లం వచ్చి స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతుంటే అప్పుడు నాకు ఐడియా వచ్చింది, మనమే పేయింగ్ గెస్ట్ లాగా ఎందుకు పెట్టకూడదు, మేము ఎటు తిరిగి ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నాం రెంట్కి, ఒక పెద్ద ఇల్లు తీసుకొని మా ఫ్యామిలీ వాళ్ళు మనతో కలుపుకొని వాళ్ళకి వండి పెడతా ఇంటి భోజనం. అట్లా స్టార్ట్ అయింది నా జర్నీ. ఈ ఫుడ్ బిజినెస్లోకి ఎప్పుడు వచ్చారు? మెయిన్గా ఫస్ట్ కిచెన్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఫస్ట్ కిచెన్ దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్లో ఈ హాస్టల్లో రన్ చేస్తా క్యాటరింగ్లు కూడా స్టార్ట్ చేశాను. క్యాటరింగ్ కోసం బేస్ కిచెన్ పెట్టాం. అప్పుడు 400 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, ప్లస్ క్యాటరింగ్లు ఉండే, అందుకోసం బేస్ కిచెన్ పెట్టాం. అక్కడ బేస్ కిచెన్ అక్కడ 10 years రన్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ ఈ గచ్చిబౌలి అది ఎక్కువ రావాలి చేస్తుందంటే ఏదో మేము అప్పుడు ఇక్కడ సైట్లు కొందామని వచ్చాం హైటెక్ సిటీలో. వస్తే ఫ్యామిలీతో వచ్చి ఒక 3-4 days తిరిగితే అప్పుడు మీల్స్ దొరకలే మాకు ఎక్కడ. ఏదో పంజాబీ దాబాలో 2-3 నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మన ఆంధ్ర భోజనం, తెలుగు భోజనం అసలు ఎక్కడా లేదు కదా అని ఇక మనం ఎందుకు పెట్టకూడదని అప్పుడు థాట్ వచ్చింది నాకు. ఫస్ట్ థాట్ వచ్చి అప్పుడు అంజయ్యనగర్ గచ్చిబౌలిలో ఒక ఖాళీ స్థలం రెంట్ తీసుకొని లాంగ్ టర్మ్ లీజ్కి అక్కడ నేనే కన్స్ట్రక్షన్ చేసుకొని సంస్కృతి మెస్ పెట్టాం. ఈ సంస్కృతి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని ఇన్స్పిరేషన్ చేసుకున్నారు? ఎవరిదైనా పేరా మీ ఇంట్లో? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. జాతకం ప్రకారం స్టార్టింగ్లో ఉండాలన్నారు. అద్భుతం. అయితే అప్పుడు ఫస్ట్ శైలీల అని పెట్టాను దిల్సుఖ్. ఓకే. సో శైలీల హాస్టల్ అని రన్నింగ్ అవుతా ఉంది. సరే మా ఇంట్లో వాళ్ళు కూడా మన ఎస్ మీద రావాలంటే అప్పుడు నేను ఆలోచించాను, ఎట్లా మనం పెట్టేది మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన సంస్కృతిని ఉట్టిపడేలాగా పెడతాం కాబట్టి అదే పేరు పెడదాం, సంస్కృతి పెట్టినది. ఇది ఇంటి భోజనం అంటున్నారు కదా, ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇంటి భోజనం ఎందుకు పెట్టాల్సిందండి కాన్సెప్ట్? మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళిద్దరు కలిసి ఒక 10 years వాళ్ళే వంట చేస్తూ, ఇప్పుడున్న భాస్కర్ రెడ్డి అని ఒక మా సీనియర్ చెఫ్ ఉన్నాడు, 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతనికి ABCDల దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ నుంచి మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఆయన నేర్పారు. సో వాళ్ళు ఏంటంటే మన ఇంట్లో చేసుకున్నట్టు దొండకాయ ఎగురు, బెండకాయ ఎగురు, గోంగూర రొట్టె పచ్చళ్ళు, పాల తాలికలు, పూర్ణాలు, పులిహారులు ఇవన్నీ మన ఇంట్లో చేసుకుంట అమ్మమ్మలు ఇంట్లో చేసేవాడు కదా, అదే మా వంటలు నేర్పారు, అదే కంటిన్యూ చేస్తాం. అందుకని ఇంటి భోజనం పెట్టారు. చాలామంది వచ్చేసి ఫుడ్ బిజినెస్లోకి వచ్చేసిండ్రు.
అసలు వాళ్ళకి చాలా విషయాలు తెలుసు తెలియకపోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్‌లో మీరు అసలు ఎట్లా స్టార్ట్ చేశారు? మీరు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? దాంట్లో ఏం ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తే మనోళ్ళకి కొంచెం కరెక్ట్గా అడిగారండి. ఇది డెఫినెట్గా ఛాలెంజింగ్ జాబు, వెరీ టఫ్ జాబ్ కూడా. బట్ బయట నుంచి చూసే వాళ్ళకి ఏముంది, హోటల్ పెట్టగానే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు, అనుకొని చాలామంది పెడుతున్నారు, చేతులు కాల్చుకుంటున్నారు. ఇది రొటీన్ సిస్టమ్. కానీ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ కసి, ఆ డెడికేషన్ ఉండాలి. నాకు ఫుడ్లోనే ఉండాలి. వాళ్ళు ఏంటంటే ప్రతి రెసిపీ మీద కమాండ్ ఉండాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, హౌ టు మేక్ ఇట్, తర్వాత చెఫ్ని ఎలా చేయాలి, వాళ్ళతో ఎలా కలిసి ఉండాలి, వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకోవాలి, తర్వాత రా మెటీరియల్స్ పర్చేజ్ ఏంది, ఎక్కడ కొనాలి, సాధ్యమైతే రా మెటీరియల్ పర్చేస్లో కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అంటే నెంబర్ 1 మెటీరియల్ కావాలి, ప్రైస్ కాంపిటేటివ్ కావాలి. సో అక్కడ సేవ్ చేసుకోవాలి, తర్వాత వేస్టేజ్ని కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత వీటన్నిటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసే ఇంట్రెస్ట్ ఉండాలి, రావాలి. ఏదో ఊరికి వచ్చి పెట్టేసి మేనేజర్ని ఎంప్లాయీస్ని పెట్టేస్తామంటే డబ్బులు రావు. మీరు ఫస్ట్ సెల్ చేసిన డిష్ ఏంటి? ఈ ఇండస్ట్రీలోకి వచ్చాక మీరు ఫస్ట్ కస్టమర్ ఎవరు? వాళ్ళకి తిన్నప్పుడు వాళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసి మీరు ఎట్లా ఫీల్ అయ్యిండ్రు? సరే, ఫస్ట్ నేను 2008 అంజనగర్లో మెస్ పెట్టినప్పుడు ఫస్ట్ కస్టమరు సుధాకర్ అండ్ ఫ్యామిలీ వచ్చారండి అమీర్పేట నుంచి. వాళ్ళు పూర్ణాలు, గారెలు, పులిహారతో స్టార్ట్ చేశారు మెస్. చాలా బాగుందన్నారు. నిజంగానే ఇంటి భోజనం లాగా ఉందా శ్రీనివాసరావు అని చెప్పి వెళ్ళారు. ఆ ఫస్ట్ కస్టమరు వాళ్ళు నాకు ఎప్పుడు గుర్తుంటారండి. మన దగ్గర ఇప్పుడు సంస్కృతి రెస్టారెంట్లో సిగ్నేచర్ డిషెస్ ఏంటి? అండ్ మెయిన్గా సంస్కృతి రెస్టారెంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేసిన మెన్యూ ఏంటి? సార్ మెయిన్ మన ట్రెడిషనల్ ఫుడ్ కర్రీ చేస్తాం సార్. మెయిన్ అంటే పూర్ణాలు, గారెలు, పులిహార, రాగి సంగటి, ముద్దపప్పు, ఆవకాయలు, కారపళ్ళు, పచ్చళ్ళు, నెయ్యి, పాల తాలికలు కానీ పాయసం అదే స్టైల్లో ఉంటాయి. తర్వాత మా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా వైట్ రైస్, ముద్దపప్పు, పచ్చి పులుసు, నెయ్యి ఒక రికమెండ్ చేస్తాం సార్. అది బాగుంటుంది, పచ్చి పులుసు నెయ్యి అన్న. చికెన్ కూడా చాలా మెత్తగా ఉందండి మీ దగ్గర. చాలా మొన్న మేము తిన్నాము, చాలా బాగా అనిపించింది. అవును, అసలు అది ఎట్లా చేస్తారని మా ఫ్రెండ్స్ కూడా అడిగారు. చాలా బాగుంది. పర్చేజ్ చేసేది కూడా కొంచెం లిటిల్ బిట్ రేట్ ఎక్కువ ఉన్నా కానీ లేదు చూసి కొనుక్కుంటామండి. దాంట్లో కాంప్రమైజ్ అవ్వం. ఫుడ్లో కాంప్రమైజ్ కాదు, అసలు ఇంగ్రీడియంట్స్ కూడా కాంప్రమైజ్ అవ్వం. మేము కూడా ఇక్కడే ఫోన్ చేస్తాం. ఇంగ్రీడియంట్స్ కూడా కారము, పసుపులు, ధనియాల పొడి, జీరా పొడి కూడా మేమే పట్టించుకుంటాం. అద్భుతం అండి. బయట కొనమండి. కొన్ని అన్అవైలబుల్ ఆయిల్ లాంటి అంటే తక్కువ కూడా కొనాల్సిందే. దానికి కూడా మేము కోల్డ్ ప్రెస్ ఆయిల్ బ్యాన్ చేస్తాం. కూడా చేస్తాం. అప్పట్లో మేము సాఫ్ట్వేర్ చేసేటప్పుడు గచ్చిబౌలిలో ఉన్న దానికి వస్తే మాకు అసలు మిస్కొచ్చాను. గచ్చిబౌలిలో దానికి వస్తే వెయిటింగ్ అసలు మాకు దొరికేది కాదండి. అవునండి. అప్పుడు ఆ ఛాలెంజ్ని ఎట్లా ఫేస్ చేసేవాళ్ళు? ఇప్పుడు వెయిటింగ్ ఉంది, చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు, ఎట్లా ఫేస్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఇక్కడ ఆ ఛాలెంజ్ని ఎట్లా మీరు గెట్ ఈవెన్ చేయగలుగుతారు? ఇప్పుడు ఇందాక మీరు అడిగింది అంజనగర్ మెస్లో ఉంది వెయిటింగ్. అవునండి, భలే టఫ్గా ఉండేది. ఇప్పుడు పర్వాలేదు, 2 హోటల్స్ పెట్టి కొంచెం డైల్యూట్ చేసాం కాబట్టి పర్వాలేదు. అప్పుడు మాత్రం హోటల్స్ కూడా తక్కువ ఉండేవి, ప్లస్ నాదే ఒకటే మీది ఫేమస్ అయిపోయేది. బయట దాకా నుంచునేవాళ్ళు టోకెన్లు ఇష్యూ చేసేవాడు కూడా ప్లేస్ లేదు వద్దన్నాగా మేము నుంచోనే తింటాం వేసేవాళ్ళు. అందరూ వచ్చి ఒకేసారి పడుతుంటే నేను వడ్డించేవాడిని. అప్పుడు ఎక్కువ దానికి వాళ్ళు మీరు చూసే ఉంటారు, మీరే ఉండేవాళ్ళు అక్కడ మొత్తం. ఆ తర్వాత అన్ని లైవ్లో వేడివేడిగా ఇవ్వటం అలవాటు. ఫస్ట్ ఇది ఏంటంటే ఇంట్రెస్ట్, ప్రతి ఐటమ్ వేడివేడిగా అప్పుడప్పుడు ఉండేది. మ్యాక్సిమం ట్రై చేసేవాడిని. సో అప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయిల్ ఫ్రైలు, పకోడాలు అయిపోయినా పులకాలు లైవ్లు, తర్వాత పప్పులు, కూరలు అయిపోతా ఉండి మళ్ళీ వండుతా మాస్టర్లు ఉంటారు నిర్మల్ సపోర్ట్. వాళ్ళు ఒక గిన్నె వండుతాం, మళ్ళీ అది అయిపోతే గంటన్నర మళ్ళీ వండుతూ ఉంటారు. ఆ వేడి మీద ఏంటంటే బాగుంటుంది బాగా. బట్ నాకు అంత కష్టపడ్డా మళ్ళీ సాటిస్ఫాక్షన్. అండ్ ఇంకో విషయం అండి, ఇక్కడ ఫస్ట్ ఈ మీల్స్ బఫే స్టార్ట్ చేసింది మీరే అని. డెఫినెట్గా. ఎందుకంటే 2008లో నేను ఇక్కడ అప్పుడు ఏదో ఏరియా పని నుండి అమీర్పేట కానీ కోగట్పల్లి కానీ ఏరియా పని నుండి వచ్చినప్పుడు అమీర్పేట, కోగట్పల్లిలో మెస్సులు ఉన్నాయి. అంటే కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంటారు. ఏదో లిమిటెడ్ 7-8 వెరైటీస్లోకి ఆ వెరైటీస్లోకి వడ్డిస్తూ ఉండేవాళ్ళు. సరే, నాకు దీనికన్నా ముందు కూడా నేను ఈవెన్ 98లో హాస్టల్ పెట్టినప్పుడు కూడా బఫే పెట్టాను.
సో హాస్టల్ పెట్టింది ఫస్ట్ ఆల్మోస్ట్ దిల్సుఖ్నగర్ నాదే కాన్సెప్ట్. తర్వాత ఒక 6 months వడ్డించానండి. అప్పుడు నాకు ఈ వర్కర్స్ ప్రాబ్లము ఇవన్నీ ఆ ఇబ్బంది ఫేస్ చేసి నేను దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పేసి బఫెట్ పెట్టేశాను. ఆ బఫెట్ పెట్టానంటే కొంతమంది మా ఇంట్లో వాళ్ళు కానీ కొంతమంది ఉన్నారు, అన్నీ అన్లిమిటెడ్గా పెడితే మనం లాస్ అయిపోతాము అని భయపెట్టి వద్దన్నారు. నేను క్యాలిక్యులేట్ చేసా ఎంత తింటారు, ఓకే కూరలు రైస్ ఎంతనే పెడతాము, ఇంకా మన స్వీట్ అను పెరుగు ఉంటుంది, అది కూడా తింటే తిండి సరే కొద్దిగా మార్జిన్ సరే అని అట్లా హాస్టల్లోనే బఫే పెట్టారంటే అద్భుతం అండి అది. అప్పుడు హాస్టల్లో బఫెట్ నేను ఒక్కడనే వడ్డించేవాడిని. అవసరమైతే ఆ క్లీనింగ్ అబ్బాయి లేకపోతే నేనే క్లీన్ చేసుకుంటా సరే నేను రన్ చేశా. తర్వాత మెంబర్స్ ఇనిషియల్గా 25 మంది ఉండేవాళ్ళు, తర్వాత 100లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చేపలు తీసుకున్నాం. సో అప్పుడు మా ఇంట్లో వాళ్ళు, మా మిస్సెస్, వాళ్ళ అమ్మమ్మ వంటలు మీరే ఫ్యామిలీ బిజినెస్ ఇదంతా. అంటే అప్పుడు ఆ 10 yearsలోని ఇప్పుడున్న చెఫ్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఓ సో అదే చెఫ్ కంటిన్యూ అవుతుంది. అదే చెఫ్ కింద అసిస్టెంట్లు ఉన్నారు 4-5 వాళ్ళే అదే స్టైల్ అదే కంటిన్యూ అవుతుంది. ఈ పప్పు సాంబార్ ఎప్పుడు వచ్చినా కానీ అదే ఉంటుంది సంస్కృతిలో. అప్పుడు ఏదో ఉంది, ఇప్పుడు అదే ఉంటుంది. ఒక 30 ఏళ్ళ జర్నీ అండి. 98 అంతే 28 years జర్నీలో అసలు మీకు చాలా ఛాలెంజెస్ వచ్చి ఉంటాయి, సెపరేట్. మీరు చాలా చూసుంటారు. ఇప్పుడు వచ్చే బిజినెస్ వాళ్ళకి కానీ అసలు ఇప్పుడు వచ్చే వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏంటి అసలు? సిన్సియారిటీ అండ్ హార్డ్ వర్క్ ఇన్సరేస్ అంటారు. అది 100%. అయితే మనం ఏంటంటే డెడికేషన్గా ఉండి మనమే పని చేసేయాలి, మీరే వర్క్ చేసుకుంటా ఉంటే మూసేవాడి బరువు తెలుసు. అవును. అట్లానే కిచెన్లో మీరే ఉండి సరుకులు మీరే కొనుక్కుంటా అన్నిట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ప్రాక్టికల్గా తెలిసింది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవడానికి బాగుంటుంది, కరెక్ట్ డెసిషన్ తీసుకోగలరు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు నా అబ్జర్వేషన్లో రెస్టారెంట్స్ పెడుతున్నారు, అమౌంట్స్ క్లోజ్ తీసుకొస్తున్నారు పెడుతున్నారు. సో థియరిటికల్గా కానీ సోషల్ మీడియాలో అని చెప్పి అవన్నీ బాగా ఆడావిడి ఎక్కువ చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి, అవ్వదు కూడా. ఎందుకంటే ఆ థియరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్. ఇప్పుడున్న దానికి పాత దానికి ఫుడ్డా సోషల్ మీడియానా అంటే మీరు ఏమంటారు? అప్పుడు ఏమంటే ఫుడ్తో పాటే జనాలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు ఏంటి? ఇప్పుడు రెండు కావాలి. అప్పుడేమో నేను అంజయ్యనగర్లో లోపల పెట్టానండి మెస్. 2008లో గల్లీ లోపల పెట్టాను బస్సీలో. అవునండి. పెడితే చాలా మంది ఉన్నారు, ఇంత లోపలికి ఉంది ఏం నడిచింది కూడా, నువ్వు ఇంత చదువు చదువుకున్నావు, నీకు పని బాటలేదు తిట్టేవాళ్ళు. అప్పుడు ఏదైనా వేరే బిజినెస్ చేసుకోవచ్చు కదా, నువ్వు డిగ్రీలు చేసినాడు ఎందుకు అని తిట్టేవాళ్ళు. అంటే నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మానండి, ఎక్కడ అడవిలో పెట్టినా సరే క్వాలిటీ పెట్టి మంచి ఫుడ్ పెడితే వాళ్ళే వస్తారు అనే సిద్ధాంతాన్ని నమ్మి నేను లోపల పెట్టాను. అద్భుతం అండి. ఇదే సిద్ధాంతం నమ్మి ఇప్పుడు వచ్చే యూత్ కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ఆ డెడికేషను ఆ కసి ఉంటే కనుక సక్సెస్ అవుతారు. ఆ రెసిపీ మీద కమాండ్ ఉండాలి, అలానా ఐడియా నేను ఈ వెరైటీ చేయగలను అవన్నీ ఉండాలి. బట్ దీంతోపాటు నాకు అబ్జర్వేషన్ ఏంటంటే, నీ ఓల్డ్ డేస్లో నన్ను అడిగేవాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్ దాన్ని, ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ వ్యతిరేకం ఫస్ట్ నుంచి కూడా. ఎందుకు వ్యతిరేకం అంటే నువ్వు సరైన ఫుడ్ పెడితే వాళ్ళే వస్తారు, మౌత్ క్యాన్వాసే పవర్ఫుల్, మౌత్ క్యాన్వాసే అడ్వర్టైజ్మెంట్ అని నమ్ముతాను. సో ఆ సిద్ధాంతం వల్ల అప్పుడు బాగానే నడిచింది సార్. ఇప్పుడు ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ మౌత్ క్యాన్వాస్ కంపల్సరీ సోషల్ మీడియా గమనించారు, రెండు ఉండాలి, క్వాలిటీతో పాటు అది కూడా ఉండాలి. అంటే మనం క్వాలిటీ పెట్టింది తెలియపరచాలిగా. ఇప్పుడు సంస్కృతి లాంటి ఒక పెద్ద సంస్థని మీరు స్థాపించిందంటే మీ కష్టం ఎంత ఉందో ఏంటనేది మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి అసలు ఎట్లా స్టార్ట్ చేయమంటారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారు? స్టార్టింగే ఒక 80 కోట్ల రూపాయలు పెట్టేసి రెస్టారెంట్ స్టార్ట్ చేయమంటారా, లేకపోతే ఫుడ్ నేర్చుకోమని స్టార్ట్ చేయమంటారా, లేకపోతే చిన్న క్లౌడ్ కిచెన్ నుంచి స్టార్ట్ చేయమంటారా, ఏంటి? ఏదైనా బేసిక్ నుంచే స్టార్ట్ చేయాలి సార్, ఎక్స్పీరియన్స్ లేకుండా జీరో నుంచే స్టార్ట్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు. ఒకేసారి పెద్ద అమౌంట్స్ తీసుకొని ఆడ పెట్టి వాళ్ళు పాపం అది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు. అది కాక ఇప్పుడున్న కాంపిటీషన్లో హెవీ రెస్టారెంట్స్ వచ్చినాయి, అది ఎంత ప్రాఫిటబుల్తో కూడా ఏం లేదు. బట్ ఇది వెరీ ఛాలెంజింగ్ అండ్ టఫ్ అండ్ వెరీ కాంపిటేటివ్. సో దాన్ని బట్టి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక జెన్యూన్గా ఏ బేసిక్ క్లౌడ్ కిచెన్ దగ్గర స్టార్ట్ చేసుకుంటాం, కొంతకాలం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా పెంచుకుంటే బెటర్. ఇప్పుడు పెట్టేవాళ్ళు ఒక 6 నెలలు క్యాపిటల్ పెట్టుకొని పెట్టమంటారా? ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, ఎంతలో పెట్టమంటారు బిజినెస్? అండ్ దానికి ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు? మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి, ఎన్ని రోజులలో అది గెట్ ఇవ్వండి? 6 monthsకి మనం గెస్టేషన్ పీరియడ్ ప్రిపేర్ అయి ఉన్నారు. ఆ 6 months అయ్యేటువంటి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కూడా మనం మీట్ అవ్వాలి, మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో యాడ్ చేసుకొని రిపేర్ అయ్యి దిగాల్సి వస్తుంది. అది ప్లస్ ఈ 6 months కూడా మీరు చాలా హార్డ్ వర్క్ చేసుకోవాలి.
బట్ మీ ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లుండాలి, ఎన్నింటికి లేవాలి, ఎట్లా దాన్ని రోజంతా ఎట్లా ఆలోచిస్తూ ఉండాలి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఒకటండి, ఎన్ని గంటలు లెగిస్తున్నాం అనేది పెద్ద క్వశ్చన్ కాదు నా ఒకటి. సరే, ఒక అరౌండ్ 6కో 5కో 7కో లెగిస్తారు, ఓకే. సో దాన్ని లేవగానే ఇవాళ మనం ఏమేమి డ్యూటీస్ చేయాలని ఒక పేపర్ మీద రాసుకో. నాకు అలవాటు మార్నింగ్ లేవగానే ఈరోజు ఏమేమి వర్క్స్ ఉంది, పెండింగ్ వర్క్స్ ఏముంది, పేమెంట్స్ ఏముంది, పర్చేజెస్ ఏముంది, బ్యాంక్ వర్క్స్ ఏముంది, స్టాఫ్కి సంబంధించిన ఏముంది, ఇవన్నీ ఒకసారి నేను పేపర్ మీద రాసుకుంటా డైలీ మార్నింగ్. సూపర్. వేసుకొని పేపర్ మీద రాసుకొని ఇక కిచెన్కి వస్తాం. మార్నింగ్ కిచెన్కి వచ్చేసి మార్నింగ్ 10:30, 11 వరకు ఎంత ప్రిపరేషన్ అవుతుంది. మా సెక్షన్లో అయితే ఈ మీల్స్ వాళ్ళకి మార్నింగ్ చూసామండి, ఢిల్లీ మార్నింగ్ మొత్తం ఉంటుంది. 10:30, 11కి మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తయారైపోద్ది. అప్పుడు మళ్ళీ మేము రెడీ చేసి వచ్చేసుకొని టేస్టులు చూసుకొని, టేస్టులు డైలీ చూడాలండి, టేస్టులు చూసుకొని ఫస్ట్ మనం సాటిస్ఫై అవ్వాలి. నేను సాధ్యమైనంత వరకంటే మన ఫుడ్ బాగుందని నేను ఎప్పుడు అనుకోను. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఎక్కడో తంతుంది, ఏదో లోపం ఉంది అనేది ఉంటుంది పద్ధతిలో. వంట మాస్ ఎంత చేసినా 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా అన్ని ఐటమ్స్ చూసిన తర్వాత ఏదో 1-2 లైట్గా నాకు వీక్ అనిపిస్తాయి. ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నా కానీ ఇప్పుడే నాకు తెలిసింది 50% అనుకుంటా. ఇంకా నేర్చుకోవాలని చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ మేము ఎన్ని రెసిపీలు ఏ రకంగా ఏదన్నా దాన్ని రిపేర్ చేసేటప్పుడు కానీ, ఉప్పు కారాలు ఎక్కువైనప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఇది తెలుసుకున్నారు. ఇంకా టేస్ట్లోకి వచ్చేసరికి ఇంకా కొత్త కొత్త బోర్డులు వస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం తయారు చేసేది కూడా అపార్ట్ ఫ్రమ్ టేస్ట్ అండ్ వెరైటీస్తో పాటు హైజీనిక్ అండ్ హెల్త్ కూడా వాల్సి వస్తుంది. ఓకే. సో పలానా పర్టికులర్ రెసిపీ చేసామంటే దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, దాల్చిన చెక్క, లవంగాలు, మసాలాలు కూడా దానికి హెల్త్ ఓకే. వాడే ఆయిల్ మంచి ఆయిల్ వాడాలి, ఆయిల్ వెరీ లెస్ ఉండాలి. సో వాళ్ళకని మేము కూడా ఇదే ఫుడ్ తింటాము, మా స్టాఫ్ ఇదే ఫుడ్ తింటారు. ఫస్ట్ నుంచి 20 years కూడా మా క్లయింట్స్ కూడా తిన్నాళ్ళు కూడా ఎప్పుడు ఆ పాయిజన్ ఏందో లేకపోతే అదైందో ఇదేందో వేసి చెప్పారు. అందుకని నేను కన్ఫర్మ్డ్గా ఇంటి భోజనం చెప్పవచ్చు. నిరంతర పోరాటం, డైలీ పోరాటం చేయాల్సిందే. ఒక్కసారి ఏదో మెనూ స్టాండర్డ్స్ చెప్పేసి వదిలేసి అవ్వదు. అది మారుతూ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఈవెన్ వంట వాళ్ళు ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చెయ్యి ఒకరోజు, వాళ్ళ మనసు ఒకరోజు తేడా ఉండాలని దాని మీద ఎఫెక్ట్ పడింది. చికెన్ కర్రీ చేస్తాడు, ఎప్పుడు ఒకే రకం ఉంటుంది. ఎప్పుడైనా ఒకరోజు ఆయనకి ఏదైనా ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లం వచ్చినా, ఫోన్లు వచ్చినా, ఏదైనా టెన్షన్ ఉండాలి దాని గురించి అగ్రీ చేస్తాం. స్టాఫ్ వాళ్ళని మేము చూసినాం, మాకైతే చాలా హైజీన్గా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ క్యాప్స్ పెట్టుకోవడం కానీ, చేతికి గ్లౌజెస్ వేసుకోవడం కానీ, ప్రతిదీ లోపలికి వెళ్ళి చూసాం. మీరు దాన్ని మెయింటైన్ చేయడానికి స్టాఫ్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమండి. అండ్ వాళ్ళని ఆపడం కానీ, వాళ్ళ ఇరిటేషన్ లెవెల్స్ చాలా ఉంటుంది మీరు చెప్పినట్టు. సో దాన్ని మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు? ఎందుకంటే చాలామంది ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు అరే మమ్మల్ని బాగా చూసుకుంటారు శ్రీనివాసరావు గారు అనే చెప్తున్నారు. ఎందుకంటే అట్లా మొదటి నుంచి మీరు చెప్పిన ప్రాబ్లం నాకు మొదటి నుంచి లేదండి. నేను స్టాఫ్ ప్రాబ్లం మొదటి నుంచి లేదు. లేకపోతే బయటకు వెళ్ళి స్టాఫ్ని తెచ్చుకోవడం, నాకు ఎవరైనా వంటాళ్ళు లేరు, ఆ కుర్రాళ్ళు లేరు, ఎవరో ఫోన్ చేసిన వాళ్ళు లేరు. ఎప్పుడన్నా ఎవరన్నా నాకే ఫోన్ చేస్తారు, మీ దగ్గర వంటాళ్ళు. సో అందుకని నా దగ్గర మొదటి నుంచి వాళ్ళే అదే స్టాఫ్ ఉంటారు. జనరల్గా నేను పెద్దగా లిబరల్గా ఉంటాను. వాళ్ళకి మెయిన్ ఏంటంటే సార్, వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సాలరీ ఎక్కువ తక్కువ అని కాదు. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ దీని దగ్గర ఫ్రీగా వదిలేస్తాను. మంచి కూడా మార్నింగ్ 10:30, 11కి అన్ని వేడివేడి పప్పు, కూరలు, సాంబార్లు తింటారు, పెరుగు కూడా తింటారు కదా. పెరుగు బయట హోటల్స్ అయితే స్టాఫ్ మీల్స్ అని సపరేట్గా పెడతారు. అవునవును, రైస్ అను సాంబారు కూర ఇచ్చి ఏదో పెడతారు. మా దగ్గర సపరేషన్ లేదు. కస్టమర్లు, ఓనర్లు, స్టాఫ్ అందరూ ఒకటి. అద్భుతం అండి, అద్భుతం. చాలా దాంట్లో సాటిస్ఫై అవుతారు. కస్టమర్లు రైటా లేకపోతే రెస్టారెంట్ వాళ్ళు రైట్? కస్టమర్లు రైట్. కస్టమర్ రైట్. ఎప్పుడు కస్టమర్లు దేవుళ్ళు, వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్తారు. మీకు పర్సనల్గా సంస్కృతిలో ఫేవరెట్ డిష్ ఏంటి? కొన్ని పాల తాలికలు. చాలా అద్భుతంగా ఉంటాయండి. ముద్దపప్పు, అవగాను, పూర్ణాలు నాకు చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడు సంస్కృతికి వచ్చి మేము ఇవి తినాలి, ఇవి చేయాలి, ఇట్లా ఏమేమి తినమంటారు వాళ్ళకి వచ్చి? అనేది కామన్. ఇంకా మిగతావి ఏమన్నా అంటే వెజిటేరియన్ వాళ్ళకేమో వెజిటేరియన్ మీల్ బఫెట్ బెటర్ అండి. దాంట్లో ట్రెడిషనల్ ఏముంటాయి వాళ్ళు చక్కగా చూసుకొని, వాళ్ళు వెజిటేరియన్స్ వాళ్ళు ఏంటంటే వచ్చి మీల్స్ బఫెట్లో చూసుకొని, ఎందుకంటే దాంట్లోనే బిర్యానీలు ఉండే, స్టార్టర్లు ఉండే. అవునవును, చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ అలకాట్లో చెప్పాలి అవసరం. అవును, అద్భుతం అండి. అవును. నాన్ వెజ్ వాళ్ళు వచ్చేసరికి
బిర్యానీలు కన్నా కూడా పలావులు మా దగ్గర చాలా వెరైటీ. అద్భుతంగా ఉంటుంది. మా చెఫ్ కాకినాడ అండి, 20 years నాన్ వెజ్ చెఫ్ సపరేట్. నాన్ వెజ్లో ఎక్స్పర్ట్, పలావులు బాగా చేస్తాడు. తర్వాత రాజుల కోడి పలావ్ అని చేస్తాడు, బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది, అది పెడతాం. తర్వాత పలావులు చాలా రకాలు ఇస్తాడు. స్టార్టర్లు కూడా మరీ ఎంత చైనీస్ ఆ టైప్ లేదండి, లేదు, అదే అని మన తెలుగు స్టార్టర్లే ఉంటాయి. నాకు అదే అనిపించింది అండి. మొన్న మనం తిన్నాం కదా, మాకు అసలు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆ పీసు అంత మెత్తగా అంత స్మూత్గా లోపలికి వెళ్తే కరిగిపోతుంది. అది ఎట్లా చేశారండి, ఎట్లా అనేది అద్భుతం అండి. అసలు ఏదైతే కాన్సెప్ట్, మీ జర్నీ అనేది చాలా అద్భుతం, చాలా మందికి ఇన్స్పిరేషన్ అండ్ మా వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటాను. మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ.